ఎందుకు కష్టాల్లో ఉన్నారు అంటే వీరి జీవితాలు ఆత్మీయంగా దేవుని సన్నిధిలో దిగజారిపోయినాయి. హల్లెలూయా. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన ఎందుకో తెలుసా? దిగజారిపోయిన నీ జీవితాన్ని మళ్ళా దేవునికి దగ్గర చేయడానికి, పాడైపోయిన నీ జీవితాన్ని మళ్ళా తిరిగి కట్టుకోవడానికి, పడిపోయిన నీ బలిపీఠాలను, పడిపోయిన నీ జీవితాలు తిరిగి వృద్ధికరణ చేయడానికే ఉపవాస ప్రార్థనలు మనకు తోడ్పడతాయి అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 రోజులు ఎందరూ ఉపవాసం ఉంటున్నారో నాకైతే తెలియదు, కానీ ఈ 3 రోజులు అనగా ఉపవాసం ఉండగలిగితే నీ జీవితాన్ని, నీ బలిపీఠాన్ని, నీ బ్రతుకును నువ్వు ఉపవాస ప్రార్థనలో కట్టుగలుగుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ సమస్యలు అనగా చెడు ప్రభావం నీ కుటుంబాల మీద పడకుండా, చెడు పరిస్థితులను అంటకుండా కాపాడగలిగే శక్తి ఉపవాస ప్రార్థనకి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన ఇందుకొరకు నీకు ఉపయోగకరంగా మారాలి. ఎన్నో బలహీనతలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో కష్టాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో పరిస్థితులు మన జీవితంలో అటాక్ అవుతూ ఉంటాయి. వీటన్నిటిని తప్పించుకోవడానికి ఏకైక మార్గం ఏంటంటే ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్తాం. హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే దుష్ట ప్రభావం నుంచి తప్పించబడాలి. నేను ముఖ్యంగా దుష్ట శక్తుల యొక్క బలహీనత నుంచి తప్పించబడాలి. నీ కుటుంబ పరిస్థితులు, నీ వ్యక్తిగత జీవితం, నీ ఆత్మీయ జీవితం, నీ ఆధ్యాత్మిక జీవితం దేవుని సన్నిధిలో కట్టబడాలి. హల్లెలూయా. అందుకొరకు ఉపవాస ప్రార్థన ప్రారంభించాలి. ఎందుకు శ్రమపడుతున్నారు అంటే వారి బలిపీఠాలు పడిపోయినాయి. ఎందుకు శ్రమపడుతున్నారంటే వారి ఆత్మీయ జీవితం సరిగా లేదు. ఎందుకు శ్రమపడుతున్నారంటే వారి విశ్వాసంలో స్థిరుడుగా లేదు. ఎందుకు శ్రమపడుతున్నారంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా స్పష్టత రావాలి వారి జీవితంలో నుంచి దేవునికి. హల్లెలూయా. వర్జినాలిటీ కనబడాలి వారి జీవితంలో నుంచి దేవునికి. దేవుని ప్రజలే కానీ వర్జినాలిటీ లేదు వారి జీవితంలో. దేవుని ప్రజలే స్థిరమైనటువంటి బ్రతుకులే వారి జీవితంలో. ఈ ఉపవాస ప్రార్థన నీ వర్జినాలిటీ బయటకు తీసుకొస్తుంది అన్నమాట. హల్లెలూయా. నీతో ఉన్నటువంటి స్పష్టతను బయటకు తీసుకొస్తుంది అన్నమాట. హల్లెలూయా. కనుక ఉపవాసం చేస్తున్న ప్రతి ఒక్కరూ నువ్వు దేవునికి స్పష్టత కలిగిన భక్తి చేయాలన్నమాట. హల్లెలూయా. ఎవరికి స్పష్టత కలిగిన భక్తి? దేవునికి స్పష్టత కలిగిన భక్తి. దేవుని మీద శ్రమ పాలవుతున్నావు అంటే, దేవుని మీద కష్టాల పాలవుతున్నావు అంటే దేవుడు నీ నుంచి ఏదో కోరుతున్నాడు. అదేంటో తెలుసా? వర్జినాలిటీ, స్పష్టత కోరుతున్నాడు నీకు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో నీవు నీ భక్తిని సరి చేసుకోవాలి, నీవు నీ కుటుంబాన్ని సరి చేసుకోవాలి, నీవు నీ జీవితాన్ని సరి చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. నీవు నీ ప్రవర్తన సరి చేసుకోవాలి, నీ విధిని సరి చేసుకోవాలి. ఎందుకు? నువ్వు ఒకవైపు ఈరోజు వెనక చూడు నీ జీవితాన్ని. ఎక్కడ ఎక్కబడుతున్నావు, ఎక్కడ బలహీనపడుతున్నావు, ఎక్కడ శ్రమ పడుతున్నావు, ఎక్కడ కురికిపోతున్నావు, ఎక్కడ అలసిపోతున్నావు, నీ వెనక జీవితాన్ని చూసుకోవాలన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ పడిపోతున్నావు, నీ వీక్నెస్, నీ బలహీనత ఏంటి, ఇది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. 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 కనుక మన జీవితంలో దేవుని సన్నిధిలో కట్టబడాలి. మన బ్రతుకులో దేవుని సన్నిధిలో రిపేర్ చేయబడాలన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఒక డెక్కు రిపేర్కి వచ్చిందంటే ఎక్కడికి పోతుంది చెప్పండి? మెకానిక్ దగ్గర పోయింది. ఇది కూడా ఒక మెకానిక్ అన్నమాట. ఈ 3 రోజులు మెకానిక్ షెడ్లో ఉన్నావు. ఇప్పుడు నువ్వు అర్థమైందా? ఎక్కడున్నావు? మెకానిక్ షెడ్, రిపేర్ చేసుకునే స్థలం ఇది. నీవు నీ జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకునే స్థలం ఇది. ఈ 3 రోజులు కూడా
చాలా భారంగా ఉంటుంది. అర్థమైంది కదా? ఉపవాస ప్రార్థన చాలా భారంగా ఉంటుంది. ఉండాలా, చెయ్యాలా, లేకపోతే గడపాలా, పనులు వదిలిపెట్టుకొని కడుపు మార్చుకుని ఉండాలని చాలా రకాల ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక వాక్యాన్ని గుర్తు చేస్తాం చూడండి. యెహోవా గ్రంథంలో ఒక మాట చూద్దాం. 2వ అధ్యాయంలో మొదటి మాట ఒకసారి చదువుదాం. ఆ మాట యెహోవా 2వ అధ్యాయం మొదటి మాటలో, ఆ మత్స్యం కడుపులో నుండి యెహోవాని ఇలాగూ ప్రార్థించెను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహంలో నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ అంతరంగములను నీ కురులను నన్ను కప్పి ఉన్నవి. యెహోవా ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు మనం ప్రార్థన చేయాలంటే మనం చూసేది ఏంటో తెలుసా? కంఫర్ట్ఫుల్నెస్ చూస్తాం. అంటే మంచి స్థలం కొరకు చూస్తాం. మనం ప్రార్థన చేయాలంటే కంఫర్టబుల్ ప్లేస్ని మనం చూస్తాం. అంటే మనకు తగినటువంటి స్థలం. కంఫర్టబుల్ ప్లేస్ అంటే ఉదాహరణ కుర్చీ కావచ్చు, లేకపోతే గలీ స్థలంలో కూర్చోం, మెత్తడి స్థలంలో కూర్చుంటాం, నీట్గా ఉన్న స్థలంలో కూర్చొని మనం ప్రార్థన చేస్తామన్నమాట. యెహోవాకు ప్రార్థన చేయడానికి కంఫర్టబుల్ స్థలం కాదు అది. అంటే సరైనటువంటి సమయం, సరైనటువంటి స్థలం కాదు. యెహోవా ఎక్కడ ఉన్నాడంటే చేప తిమింగలం మీద పెద్ద సొరచేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులో ఏముందో చెప్పండి. ఉదాహరణకి చేప ఉభయజీవి అంటారు దాన్ని. ఏ జీవి? ఉభయజీవి. ఉభయజీవి అంటే నీటిలో బ్రతికేది. కప్ప కానీ నీటిలో బ్రతికేది ఏదైనా కూడా ఉభయజీవే. ఉభయజీవి బయటకు వస్తే బ్రతకదు. అలాగే ఆక్సిజన్ పీల్చుకునే మనిషి లోనకపోతే బ్రతకడు. మనం ఆక్సిజన్ పీల్చుకునేటటువంటి వ్యక్తులు మనము. మనకి ఎప్పుడు ఆక్సిజన్ కావాలి, ఎప్పుడు కూడా మనకు గాలి అవసరం. కానీ గాలి లేని స్థలం ఏంటంటే అది నీరు లోపటేది. ఇప్పుడు యెహోవా ఎక్కడ ఉన్నాడో? చేప కడుపులో ఉన్నాడు. అంటే ఇది మంచి స్థలమా, చెడ్డ స్థలమా? చెప్పండి. మంచి స్థలమా, చెడ్డ స్థలమా? చెడ్డ స్థలం. అవునా? చాలా గలీజు స్థలం. మీకు చెప్పాలంటే, వర్ణించాలంటే చేప కడుపులో నాసు ఉంటుంది. మన ఉట్టిగా తోగులో నాసు ఉంచుకోవడం అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఒక కాడలో నాసు ముట్టాలన్నా లేదా పాకులు ముట్టాలంటే చాలా గలీజ్గా ఉంటుంది కదా. ముట్టగలుగుతావా? ఇక్కడ అంత భయంకరమైన స్థలంలో ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాం. మనం అంత భయంకరమైన స్థితిలో చేస్తాం ప్రార్థన. ఇరుకైన స్థలంలో చేస్తాం ప్రార్థన, చేయం. కానీ యెహోవా ఎలా చేశాడో అదంతా దేవుడు తెలియాలి. మరి ఓ మత్స్యం కడుపులో, ఒక చేప కడుపులో యెహోవా ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇంకా మనం ఆలోచన చేస్తే ఉపద్రవం 2, నేను ఉపద్రవంలో ఉండి, గర్భం 3, సముద్రము గర్భం, అగాధమైన స్థలం. చెప్పండి. అగాధమైనటువంటి స్థలం. ఒకటి ఉపద్రవం అంటే కష్టాలు, సమస్య, ఇరుకుగా ఉన్న స్థలం. తర్వాత పాతాళ గర్భంలో ఉంది అంటే లోపట, భూమి లోపట. అగాధ స్థలం అంటే చీకటి. ఏ రకంగా చూసినా ఆయన ప్రార్థన చేయడానికి కంఫర్టబుల్నెస్ లేదు. చాలా గందరగోళమైనటువంటి స్థలం. మనిషి ప్రార్థన చేసే సమయం కాదు, మనిషి ప్రార్థన చేసే స్థలము కాదు. అంత భయంకరమైనటువంటి స్థలంలో ఉండి యెహోవా ప్రార్థన చేస్తున్నా. ఎందుకు 3 రోజులు యెహోవాని ఉపద్రవంలో పెట్టాడో, ఈ 3 రోజులు యెహోవాను దేవుడు ఎందుకు నరకొట్టాడో, ఈ 3 రోజులు యెహోవా ఎందుకు ఇబ్బందులు పాలవలసి వచ్చింది, ఎందుకు సముద్ర జలములు పడేశాడు, ఎందుకు అగాధ జలములు పడేశాడు అంటే మనం
అనుకుంటా ఉంటాం 3 రోజులు ఉపవాసంలో గడపడం, 3 రోజులు దేవుని సన్నిధిలో గడపడం, 3 రోజులు కడుపు మార్చుకుని ఉండాలా, 3 రోజులు ఇబ్బంది పడాలని నేను ఎందుకు ఈ పట్టిన గోస అనుకుంటూ మనం మానవులం. కాబట్టి నిన్ను ఈ 3 రోజులు ఉపవాస కోడికలో ఎందుకు పెట్టాడో తెలుసా? శాప కడుపులో యవ్వనాన్ని ఎందుకు పెట్టాడో ఆ విషయం మనకు అర్థమైతే ఈ 3 రోజులు ఉపవాస కోడికలో నిన్ను ఎందుకు పెట్టాడో మనకు అర్థమైతే హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నినేవే ప్రజలు సమస్యలో ఉన్నారు, నినేవే ప్రజలు రక్షణ మార్గంలో లేరు, నినేవే ప్రజలు ఇబ్బంది కలుగులో ఉన్నారు, నినేవే ప్రజలు దేవునికి దగ్గరగా లేరు. ఈయన ఎందుకు ఇబ్బంది పడవలసి వస్తుందంటే, ఇబ్బందులు ఉన్న ప్రజలను దేవుడి దగ్గరికి నడిపించడానికి ఇబ్బంది పడుతున్నాడు చాపకడు. అర్థమైంది కదా? ఇబ్బందిలో ఉన్న ప్రజలను దేవుడి దగ్గరికి నడిపించడానికి ఈయన 3 రోజులు చాపకడపై ఇబ్బంది పడ్డాడు. శ్రమలో ఉన్నటువంటి ప్రజలను దేవుడి దగ్గరికి తీసుకురావడానికి, వాళ్ళు ఆ శ్రమ నుంచి తప్పించుకోవడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఈయన శాపకడపలో శ్రమ పడుతున్నాడు. ఎక్కడ శ్రమ పడుతున్నాడు చెప్పండి? శాప కడుపులో శ్రమ పడుతున్నాడు. మన ఈరోజు నడుము వస్తూ ఉంటాయి, కాళ్ళు వీక్తూ ఉంటాయి, తీవ్రమైన బలహీనత వస్తూ ఉంటుంది. ఈ 3 రోజులు నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావో తెలుసా? శ్రమలో ఉన్న మరి అన్య దేవుని నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులను దేవుని మార్గాన్ని నడిపించడానికి ప్రార్థన ద్వారా ఇబ్బంది పడుతున్నాం. హల్లెలూయా. ఈ 3 రోజుల ప్రార్థన నీ సంఘం ఎదుగుదలకు ఆధారపడి ఉన్నదన్నమాట. హల్లెలూయా. నూతనమైనటువంటి ఆత్మలు రావడానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఇక్కడ నువ్వు సమస్య పడుతున్నావు, నువ్వు ఉపవాసం చేస్తున్నావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే నినేవే పట్టణస్తులు చెడిపోయిన పట్టణస్తులు, నినేవే పట్టణస్తులు దేవుడికి విరుద్ధంగా బ్రతుకుతున్నటువంటి వారు, నినేవే పట్టణస్తులు దేవుని తెలుసుకోలేనటువంటి వారు, నినేవే పట్టణస్తులు ఘోరాది పాపము చేస్తున్న ప్రజలు, ఎంత చెప్పినా వినని మూర్ఖ స్వభావం కలిగినటువంటి వ్యక్తులు వారు. అలాంటి వారు మారాలి అంటే మనలాంటి వారు ఇబ్బంది పడక తప్పదు. అలాంటి వారు మారాలంటే మనలాంటి వారు మోకరించక తప్పదు. అలాంటి వారు మారాలంటే మనలాంటి వారు దేవుని సన్నిధిలో గడపక తప్పదు. హల్లెలూయా. మనలాంటి వారు దేవుని సన్నిధిలో మన జీవితంలో కట్టుకోక తప్పదు. ఈరోజు దేవుని సన్నిధిలో గడిపితే దేవుని సన్నిధి బయట ఉన్నటువంటి ప్రజలు దేవుని మార్గంలో నడిపించగలుగుతారు. ఈరోజు దేవుని సన్నిధిలో గడపగలిగితే దేవునికి దూరంగా ఉన్నటువంటి ప్రజలు దేవుని దగ్గరికి చేయగలుగుతావు. నువ్వు ప్రత్యేకంగా సువార్త చెప్పని అవసరం లేదు. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నూతనమైన ఆత్మ సంఘంలో దేవుడే నడిపిస్తాను అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 రోజులు ఇబ్బంది పడిపోతున్నావా? ఇది దేవుని కొరకే, అనేక మంది ప్రజల రక్షణ కొరకే, అనేక మంది ప్రజల యొక్క నడిపింపు కొరకే, నూతనమైన మార్గాలు దేవుడు తెరవడం కొరకే భావించాలి. దాని కొరకు నువ్వు ఇబ్బంది పడవలసిన బాధ్యత నీకుందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. దాని కొరకు నీ జీవితాన్ని కట్టుకోవడం ప్రారంభించాలన్నమాట. నీ బ్రతుకులు కట్టుకోవడం ప్రారంభించాలన్నమాట. ఉపవాస ప్రార్థనలో నీ శరీరాన్ని దాని కొరకు నలగొట్టాలి. అది నీ నుంచి దేవుడు ఆశిస్తుంది. మన నుంచి స్పష్టత వస్తే ఆయన నుంచి క్లారిటీ వచ్చేస్తుంది మన జీవితంలో. హల్లెలూయా. ఏమొచ్చేస్తుంది చెప్పండి? క్లారిటీ వచ్చేస్తుంది. సమస్యలో ఉన్నావా? బిడ్డని బయట తీసుకొస్తాను క్లారిటీగా దేవుడు నీతో మాట్లాడు. కష్టాల్లో ఉన్నావా? బిడ్డ నేను కష్టాల నుంచి బయటకు తీసుకొస్తాను క్లారిటీగా క్లియర్గా దేవుడు నీతో మాట్లాడు. నువ్వు క్లారిటీనెస్ దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా. నీ ఒరిజినాలిటీ దేవుడు చూస్తావు. ఉపవాసంలో నీ బలహీనత ఏదైతే ఉందో, నీ అవిశ్వాసం ఏదైతే ఉందో, నీ సమస్య ఏదైతే ఉందో, నువ్వు ఎక్కడ ఎదగలేకపోతున్నావు,
ఎక్కడ నువ్వు బలహీన పడుతున్నావో ఆ బలహీనతను దేవుని దగ్గర సమాధి చేయాలి. హల్లెలూయా. ఇక్కడ కట్టబడాలి నీ జీవితం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ కట్టబడాలి చెప్పండి? ఇక్కడ కట్టబడాలి నీ జీవితం. నీ జీవితం ఉపవాసములోనే రిపేర్ చేసుకో. ఎక్కడ నువ్వు పట్టబడుతున్నావు, ఎక్కడ నీ జీవితం పడిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే ఇబ్బందులు ఉన్న ప్రజలు దేవుని దగ్గరికి రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయం యవన పాతాళ గర్భంలో భూగర్భ జలంలో శాప కడుపులో ఉండడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నీ బలిపీఠమును బాగు చేసుకోవాలి. నీవు నీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలి. నీవు నీ పరిస్థితిని బాగు చేసుకోవాలి. నీవు నీ దేహంలో ఉన్న ప్రతి రోగ రుగ్మతలను రిపేర్ చేసుకోవాలి ఇక్కడ. హల్లెలూయా. అందుకొరకు నీవు ఇక్కడ మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాలి. నీ పాపం, నీ అవిశ్వాసం, నీ అసమర్థత బలిపీఠం దగ్గర పూర్తిగా సమాధి చేయాలి. హల్లెలూయా. ఇందాక మనం చదివిన వాక్యం ఏమంటారు చెప్పండి? వారు దేవుని మాటలు అనుసరింపగా దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు కాబట్టి, దేవుని ఆజ్ఞల ప్రకారంగా వారు నడవట్లేదు కాబట్టి, దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం కలిగి లేరు కాబట్టి, అందుకొరకు ఇశ్రాయేలు ప్రజలకు శ్రమలు వస్తుంది. అందుకొరకు ఇశ్రాయేలు ప్రజలకు కష్టాలు వస్తుంది. హల్లెలూయా. ఒకటి దేవుని ఉద్దేశం కలిగి లేదు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవటం లేదు, దేవుడు కోరుకున్న జీవితం వారు జీవించడం లేదు, దేవుడు ఆశించిన బ్రతుకు వారు బ్రతకడం లేదు, అనైతిక విషయాల పట్ల అజాగ్రత్త కలిగి ఉన్నారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూద్దాం. 2వ వచనంలో చూస్తే, అయితే పూర్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యను వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ఈ ఉపవాస ప్రార్థనలో అవమానకరమైన రహస్య జీవితం ఏదైతే ఉందో అది విసర్జించడం మొదలు పెట్టాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 8వ వచనం చూస్తే, ఎటు పోయినను శ్రమ పడుతున్నాము, ఎటు పోయినను ఇరుకబడుతున్నాము. ఇక్కడ మనం ఆలోచన చేయాలన్నమాట. ఎందుకు ఈ కొరింథీ సంఘంలో అధైర్యత ఏర్పడుతుంది? మొదటి వచనంలో అధైర్యపడుతుంది. ఎందుకు ఈ కొరింథీయుల సంఘంలో శ్రమలు, ఎందుకు ఈ కొరింథీయుల సంఘంలో ఇబ్బంది, ఎందుకు ఈ కొరింథీయ సంఘంలో సమస్యలు మనం ఆలోచన చేయాలి. ఇక్కడ దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఎందుకు ప్రతి మనిషి అధైర్యపడవలసి వస్తుంది? ఎందుకు ప్రతి మనిషి ధైర్యం లేకుండా జీవిస్తున్నాడు? కారణం ఏంటి అంటే మనం ఆలోచించాలి. కుయుక్తిగా నడుచుకోవడం వల్ల, దేవుని యొక్క మార్గం వైపు నడవకుండా వక్ర మార్గం నడవడం. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని యొక్క సాక్షులుగా జీవించలేకపోవడం, దేవుని బిడ్డలుగా జీవించలేకపోవడం, రహస్య కార్యాలను విసర్జించకపోవడం, శ్రమకు, కష్టాలకు, ఇబ్బందులకు ప్రధానమైనటువంటి కారణమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. హల్లెలూయా. కుయుక్తిగా నడిచేటటువంటి లక్షణం మన కుటుంబాల్లో ఉండకూడదు. అక్రమంగా నడిచేటటువంటి లక్షణం మన కుటుంబాల్లో ఉండకూడదు. మనకు మనం మెప్పు పొందుకునే విధానం మన కుటుంబాల్లో ఉండకూడదు. దేవుని సంఘంలో మన రహస్య జీవితం దేవుని కృపను ఒప్పుకునేదిగా ఉండాలి. రహస్య జీవితంలో దేవునికి దూరమైన పరిస్థితుల్లో విసర్జించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి.
తెలియజేస్తే నా పరువు పోతుందేమో అని చెప్పి, తెలియజేస్తే నేను ఒకరి ఎదుట తక్కువ వాడవుతానని చెప్పి చాలా మంది దేవుడికి తెలియజేయకుండా, మనసులకు చెప్పకుండా, ఒప్పుకోకుండా వాళ్ళ జీవితంలో అంతరంగంలో కుమిలిపోతూ ఉంటారు. అటువంటి వాటిని బయటకు తీసుకురావాలని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం బలపడాలి అంటే, నీ ఆధ్యాత్మిక జీవితం బలపడాలి అంటే రహస్యంగా ఉన్నటువంటి పరిస్థితులను వెలుగులోకి తీసుకురావాలి. హల్లెలూయా. రహస్యంగా ఉన్నటువంటి పరిస్థితులను వెలుగులోకి తీసుకురావాలన్నమాట. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? వక్రముగా, చెడు నడక, చెడు ఆలోచన లేకుండా దేవుడి దగ్గర నీ భక్తిని మెప్పుకునే విధంగా ఉండాలన్నమాట. హల్లెలూయా. అని నీ భక్తి, నీ విశ్వాసం దేవుడు మెచ్చేదిగా ఉండాలి. ఈ స్పష్టత దేవుడు కావాలని కోరుకుంటున్నాడు అన్నమాట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము అని. ఏది దేవుడికి దూరం చేసే బలహీనత, ఏది దేవుడి దగ్గరికి రాకుండా ఆపగలిగే శక్తి, ఏది నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది, ఏది నువ్వు అభివృద్ధి కాకుండా ఆపగలిగేది, అది ఏదైనా నీ జీవితంలో నుంచి విసర్జించాలని దూరం చేసుకున్న ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అది పాపమా, బలహీనత, కుటుంబ సమస్యల, లేకపోతే ఇంకా ఏదైనా అనైతిక విషయాల పట్ల అజాగ్రత్త కలిగి ఉన్నావా, దేవుడితో గడపలేకపోతున్నావా, దేవుడి దగ్గరికి రాలేకపోతున్నావా, దేవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయం గడపలేకపోతున్నావా, ఆలోచన చేయగలగాలి మన జీవితంలో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విశ్వాసి ఆత్మీయంగా బలపడాలి అంటే దేవునితో ప్రత్యేకమైనటువంటి సమయం గడుపుతున్న వ్యక్తిగా ఉండాలి. ప్రతి కుటుంబం ఆత్మీయంగా బలపడాలి అంటే ఒక ప్రత్యేకమైన సమయం ప్రతిరోజు దేవుడితో గడపడం ప్రారంభించాలి. మనం అంగులతో సమయాలు గడుపుతాం, టీవీతో సమయాలు గడుపుతాం, సెల్ ఫోన్తో సమయాన్ని గడుపుతాం, స్నేహితులతో సమయాన్ని గడుపుతాం. కానీ దేవునితో ప్రత్యేకమైనటువంటి సమయం గడపలేదు. ప్రతిరోజు ఒక విశ్వాసి దేవునితో ప్రత్యేకమైన సమయం గడపాలి. అలా ప్రభావితం అవ్వాలన్నమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు గడుపుతున్నావా దేవునితో ప్రత్యేకమైన సమయం? నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఒక కనీసం ఒక గంట, ఒక అర్ధ గంట నువ్వు గడపగలుగుతున్నావా దేవునితో ప్రత్యేకమైన సమయం? ఈరోజు క్రైస్తవ జీవితాలు శ్రమ పడడానికి కారణం ఏంటి? ఈరోజు క్రైస్తవ జీవితంలో పడిపోవడానికి కారణం ఏంటంటే వాడు దేవునితో వ్యక్తిగత సమయం గడపలేకపోవడం, అనైతిక విషయాల పట్ల అజాగ్రత్తగా ఉండడం, వారు బలహీనపరుస్తూ వాళ్ళ జీవితాన్ని పాల్గొస్తున్న విషయాల పట్ల భక్తిహీనత మీద ఆధారపడడం, వారి విశ్వాస జీవితాన్ని పాడు చేసుకునే విధానం ప్రారంభించబడుతుంది అన్నమాట. హల్లెలూయా. ఈరోజు నీ జాగ్రత్త ఎక్కడ ఉండాలో తెలుసా? నిన్ను దేవుని మార్గం నుంచి తప్పించే విషయం మీద నువ్వు జాగ్రత్త పడాలి. నీ భక్తిహీనతలోనికి తీసుకెళ్తున్నటువంటి ఆ విధి మీద నువ్వు జాగ్రత్త పడాలి. బంగారం పోతుందో అని ఈ విషయం మీద జాగ్రత్త పడకూడదు. డబ్బు ఖర్చు అవుతుందేమోనని ఈ విషయం మీద జాగ్రత్త పడకూడదు. భక్తి విషయంలో జాగ్రత్త పడడం నేర్చుకోవాలి. విశ్వాస జీవితం విషయంలో జాగ్రత్త పడడం నేర్చుకోవాలి. ఆత్మీయ జీవితంలో జాగ్రత్త పడడం నేర్చుకోవాలి. దైవికమైన మార్గాల విషయంలో జాగ్రత్త పడడం నేర్చుకోవాలి. దేవుని విషయంలో అజాగ్రత్తగా ఉన్నావంటే నీ ఆత్మీయ జీవితం పడిపోయినట్టే. ఎప్పుడు కూడా అజాగ్రత్త కలిగిన వ్యక్తిగా ఉండకూడదు. ఎప్పుడు కూడా జాగ్రత్త కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు పడిపోవడానికి కారణం ఏంటంటే వారు జీవిస్తున్న జీవిత విధానంలో దేవుని విషయంలో వాళ్ళు అజాగ్రత్తగా ఉన్నారు. ఏ విషయంలో చెప్పండి? దేవుని విషయంలో అజాగ్రత్తగా ఉన్నారు.
ఇజ్రాయేలు ప్రజలు పడిపోవడానికి కారణం ఏంటంటే దేవుని కలిగి ఉన్నామనే ఒక ముసుగులో ఉన్నారు, కానీ దేవుని యొక్క స్పష్టతను తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన మార్గాన్ని తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకోసమే వాళ్ళు శ్రమ పడుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకోసం వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగి ఉంటూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇజ్రాయేలు శ్రమ పడుతున్న విధానం ఏదైనా ఉందా? ఇజ్రాయేలు పడిపోయే తత్వం ఏదైనా ఉందా? ఇజ్రాయేలు లాగా నువ్వు బలహీన పడుతున్నావా? ఇజ్రాయేలు లాగా నువ్వు కొట్టిబెట్టులాడుతున్నావా? ఇజ్రాయేలు లాగా పరిపూర్ణంగా దేవుడి సన్నిధిలో రాలేకపోతున్నావా? నీ జీవితంలో సరి చేసుకో. ఎక్కడ పడిపోతున్నావా, ఎలా పడిపోతున్నావని సరి చేసుకో. యవనాలు చాప గర్భంలో దేవుడు వేసేసాడు కదా 3 రోజులు. అదే 3 రోజులు దేవుడిని నిన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇబ్బంది పడితేనే ప్రజలు బయటకు వస్తారు. నీకు ఇబ్బంది పడితేనే ఇబ్బందులు ఉన్న ప్రజలు దేవుడి మార్గంలోనికి వస్తారు. నువ్వు శ్రమ పడితేనే శ్రమలో ఉన్న ప్రజలను రక్షించగలుగుతావు అన్నమాట. ఈ 3 రోజులు పడిన శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఏదో ఒక రోజు ఫలితం దేవుడు తీసుకొని వస్తారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పడడానికి, బాధపడడానికి కారణం ఏంటి చెప్పండి. నెంబర్ 1, ఇజ్రాయేళ్ల ప్రజలు ఆత్మీయ జీవితంలో పడిపోయారు. ఆత్మీయ జీవితంలో వాళ్ళు కట్టబడారు. 2, ఇజ్రాయేళ్ల ప్రజలు దేవుని యొక్క మార్గం మీద మనస్సు పెట్టలేకపోతున్నారు. వారు దేవుని మార్గాల మీద మనసు పెట్టాలి, అప్పుడు వారి ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. 3, ఇశ్రాయేళ్ల ప్రజలు దేవుడు కోరుకున్న విధి విధానము ద్వారా నడవలేకపోతున్నారు. దేవుడు కోరుకుంటున్నాడు ఏంటో తెలుసా? వారు నేను కోరుకున్న రీతిలో వారు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే కేవలం వారి వ్యక్తిగత జీవితం గురించి ఆలోచన చేస్తున్నారు, కానీ ప్రజల గురించి ఆలోచన చేయటం లేదు. వారి శరీరకంగా వారి కుటుంబాల కొరకు ఆలోచన చేస్తున్నారు, కానీ దేవుని నమ్మని ప్రజల కొరకు, దేవుని ఎరగని ప్రజల కొరకు వారు ఆలోచన చేయటం లేదు. అందుకొరకే వాళ్ళు శ్రమల పాలవుతున్నారు. ఈరోజు నీ జీవితంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే కుటుంబముగా, దేవుని ఉద్దేశం నెరవేర్చే విశ్వాసిగా, దేవుని ఆజ్ఞలను సరైన విధానంలో పాటించేటటువంటి వ్యక్తిగా నీవు ఉంటే, నీవే దేవునికి సరైన క్లారిటీ ఇవ్వగలిగితే, స్పష్టత ఇవ్వగలిగితే, అప్పుడు నీ విషయంలో దేవుడు మంచి క్లారిటీని లేదా మంచి వాతావరణాన్ని కుటుంబంలో దేవుడు ఇచ్చుతాడు. హల్లెలూయా. రహస్య కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి నీ జీవితంలో తొలగించుకొని విసర్జించి ప్రభువు దగ్గర మంచి విశ్వాసంగా నువ్వు మారగలిగితే, అప్పుడు శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుడిని ఆదుకోవడానికి ప్రత్యేకంగా దేవునికి సహాయం చేస్తాడు. చివరిగా దేవునితో ప్రత్యేకమైనటువంటి సమయం ఇశ్రాయేలులు గడపలేకపోయారు, కాబట్టి వారు సమస్యలో ఉన్నారు. ఈరోజు నీవు, నీ కుటుంబం, నీ ఆత్మీయ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైన సమయం గడపగలిగితే ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. ఇట్టి కృప మనందరికీ దేవుడు దయచేయగలరా? మనమందరం చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, అందరూ కళ్ళు మూసుకుందాం. దేవా, ఇశ్రాయేలీయుల ప్రజలు లెక్క నేను సమస్యలో ఉన్నట్లయితే ప్రభా నేను స్తుతిస్తున్నాను. నేను నా వ్యక్తిగత జీవితంలో కానీ, నా కుటుంబ జీవితంలో కానీ నీ విషయంలో స్పష్టత కలిగి లేకపోతే దయతో నన్ను క్షమించి, నేను నీ మాటలను, నీ ఆజ్ఞలను అనుసరించి నడిచే బిడ్డగా, నా రహస్య జీవితం, రహస్య భావం,
వదులుకునే బిడ్డగా నా ఆత్మీయ జీవితం పడిపోయింది నాయన, నా ఆధ్యాత్మిక జీవితం పడిపోయింది నాయన. ఈ ఉపవాస జీవితం కట్టుకునేలాగా ఈ రహస్య పాపాలు నా జీవితంలో వదులుకునే రీతిలో ఒక ప్రత్యేకమైనటువంటి సమయం గడపగలిగే ఒక మంచి విశ్వాస బిడ్డగా జీవించడానికి ఒక ప్రత్యేకమైన మార్గం ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మీరు నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే శ్రమ పడుతున్నారు